బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రామలింగేశ్వర స్వామి గుడి మళ్ళీ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయాలి. ఇది మా లక్ష్యం. అయితే మళ్ళీ సీనియర్ స్థపతిని తీసుకొచ్చి ఉన్న ప్లాన్ని మళ్ళీ చూపించి ఇంకేమైనా మంచి మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకా దీన్ని ఇంకా గొప్ప స్థాయిలో దీన్ని ఏమైనా చేయటానికి వీలవుతుందా అనేది, దీనిలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఇవి కూడా కనుక్కొని ఒక మంచి ఇంప్రూవ్డ్ వర్షన్ తోటి ఎక్స్పర్ట్ స్థపతి సీనియర్ స్థపతిని రాష్ట్రంలోనే సీనియర్ స్థపతిని పిలిపించి వారి యొక్క సలహాలు కూడా తీసుకొని మరి కొత్త కమిటీ వేయబోతున్నాం. ఈ కొత్త కమిటీతోటి ఈ గుడి కమిటీలో ఉన్న పాత కమిటీలో ఉన్న సభ్యులను కొంతమందిని తీసుకొని కొత్తగా కమిటీలు కొంతమందిని వేసి మళ్ళీ మంచి కమిటీని తయారు చేసి ఈ గుడి నిర్మాణం పనులు చకచక ముందుకు పోయే విధంగా దీన్ని త్వరితగతిన గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని గుడి పూర్తి చేసి రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం ఇదే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం ఈ కొండకు సంబంధించి. అట్లాగే ఘాట్ రోడ్ చూసాం, పరిశీలించాం. ఘాట్ రోడ్లో అనేక లోపాలు, అంటే ఏదైతే కన్సల్టెంట్ ఇంజనీర్లు చెప్పారో దాని ప్రకారం చేయకుండా, అంటే స్లోపింగ్ ఎంతైతే ఉండాలో అంత స్లోపింగ్ చేయకుండా పైన పూర్తి చేసి, అంటే ఇంజనీర్లు చెప్పిన దాన్ని అమలు చేయకుండా వర్క్ చేసిన విధానం స్పష్టంగా కనపడుతుంది. మొన్న ఈ మధ్య ఇంజనీర్లతో పర్యటించినప్పుడు ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇప్పుడు చేసింది సరిపోదు, దీన్ని ఇంకా ఆ రెండు కొండల మధ్య ఇంకా హైట్ బాగా తగ్గించాలి, కొండ బాగా మెరకైంది, స్లోప్ ఎక్కువైంది, దాన్ని తగ్గించాలని చెప్పేసి ఇంజనీర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఘాట్ రోడ్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ స్లోపింగ్ ఎత్తు ఎక్కడైతే తగ్గించి బస్సులు కానీ వెహికల్స్ కానీ మోటార్ సైకిల్స్ కూడా స్మూత్గా వెళ్ళటానికి వీలుగా అవన్నీ కూడా ఇంజనీర్ల సలహాతోటి వాటన్నిటిని కూడా తప్పులన్నీ కూడా సరిదిద్దుతాం. మరోపక్క అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ఆ కాంట్రాక్టర్ని నువ్వు చేయటం ఆపేసాయి, అది మేమే చేసుకుంటామని చెప్పేసి వేరే వాళ్ళ పేరుతోటి ఈయన బినామీని పెట్టుకొని ఈయన కాంట్రాక్ట్ చేయడం జరిగింది. దానిలో ఏంటి, తక్కువ ఖర్చు తగ్గించుకోవటం కోసం ప్రజల్ని ముంచేశాడు. ఆ రాళ్ళన్నీ ఘాట్ రోడ్ చేస్తూ వచ్చే రాళ్ళన్నీ కూడా పక్కన పడేసి, అంటే పక్కకు దోసేసి ఇంజనీర్లు మరి కొండయ్య గారు కానీ ఇతర ఇంజనీర్లు ఎస్సీలు ఈలు వచ్చి స్పష్టంగా చెప్పారు, ఆ రాళ్ళు ఎప్పటికప్పుడు తీసి కిందకి తీసుకెళ్ళాలా, ఎక్కడ అవసరమో అక్కడ వేయండి, ఇక్కడ తవ్వినటువంటి రాళ్ళు పగలగొట్టినటువంటి రాళ్ళు ఘాట్ రోడ్డు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి రాళ్ళన్నీ కూడా ఇక్కడ పక్కనే తోసేయకూడదు, దీనివలన ప్రమాదం, ఇవి వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద పడతాయి లేదా వాహనాల మీద పడతాయి, ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది అని ఇంజనీర్లు హెచ్చరించినా పట్టించుకోకుండా అహంకారంతో, అధికారం చేతిలో ఉందనే అహంభావంతో నన్ను అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు, ఇష్టారాజ్యంగా చేస్తాను, బిల్లులు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఖర్చు తగ్గించుకోవడానికే ఎక్కడ రాళ్ళు అక్కడ పక్క తోసేశారు. ఆ రాళ్ళు మళ్ళీ లారీల్లో ఎత్తి లారీలో కిందకి తరలించితే ఈరోజు ఈ ప్రమాదాలు జరిగేవి కాదు. ఇప్పుడు ఆ రోడ్డు వర్షం పడ్డప్పుడు ఆ రాళ్ళన్నీ వచ్చి రోడ్డు మీద పడి రోడ్లు పాడైపోతున్నాయి. పొరపాటున వచ్చి వాహనాలు వస్తుంటే వాహనాల మీద పడితే వాహనంతో పాటు దాంట్లో ఉన్న మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు ఎవరు దీనికి బాధ్యులు? నువ్వు ఖర్చు తగ్గించుకోవడానికి సంపాదించడానికి కక్కుర్తిపడి అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా చేస్తే ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చు పెరిగింది. ఇప్పుడు ఆ వర్షం పడితే రోడ్డు మీద పడే రాళ్ళు, జనాల మీద పడే రాళ్ళు అన్నీ కూడా తీయాలంటే ఈరోజు ఖర్చు 10 రెట్లు పెరిగిపోతుంది. అదే ఆ రోజు తీసిన రాళ్ళు తీసినట్టు కిందకి అవసరమైన కాడికి పంపించేస్తే, దీన్ని అవసరమైతే మెటల్గానైనా ఆ కిందకి చేరిస్తే ఆ మెటల్గా కొట్టుకొని అమ్ముకునేవాళ్ళు కావాలంటే వేరే వాళ్ళు లేదా గుంటలు పొరచడానికో గిరి ప్రదక్షిణ రోడ్డుకో లేదా రిటైనింగ్ వాల్కో అక్కడక్కడ తీసుకెళ్తే దాన్ని రిటైనింగ్ వాల్స్కి చిన్న చిన్న బ్లాక్స్గా తయారు చేస్తే రిటైనింగ్ వాల్కి పనికి వస్తాయి.
అట్లా కాకుండా అవన్నీ లేకుండా ముందు చేతులు దులుపుకుందాం, ఖర్చు తగ్గించుకుందాం అని చెప్పేసి వచ్చినటువంటి రాళ్ళు, తవ్వినటువంటి రాళ్ళు అన్నీ కూడా, పగలగొట్టిన రాళ్ళన్నీ కూడా ఎక్కడికక్కడ తోసి పడేశారు. సో ఈ విధంగా ఖర్చు తగ్గించుకోవడాన్ని చూసి ప్రజలకు వచ్చే ప్రమాదాన్ని, నష్టాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అతి దుర్మార్గంగా ఈ విధంగా చేయటం చాలా బాధాకరం. ఎవరైనా ఇట్లా చేస్తారండి బాధ్యతారహితంగా? ఒక బాధ్యత అయిన మనిషి ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎవరైనా ఇట్లా చేస్తారా? రాళ్ళు తోసేస్తే మొన్న అంకమ్మ తల్లి గుడి మీద ఒక రాయిబడి అక్కడ క్రాకులు వచ్చినాయి. మనుషుల మీద పడితే ఏంటి ప్రమాదం, ప్రాణం పోతే దాని విలువ ఏంటి? గతంలో 4 ఇళ్ల మీద ఇట్లా రాళ్ళు ఇట్లా తోసేస్తూ ఉంటే 4 ఇళ్ల మీద పడి 4 ఇళ్ళు డ్యామేజ్ అయిపోయింది. ఆ రోజు ప్రాణ నష్టం జరిగి ఉంటే ఏంటి పరిస్థితి? ఒక బాధ్యత అయిన వ్యక్తులు ఇలా చేయొచ్చా? ఇది కరెక్టేనా? కాబట్టి ఈ లోటుపాట్లన్నీ కూడా, ఈ రాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఈ రాళ్ళ వలన ఇప్పుడు జరిగిన నష్టాలు భవిష్యత్తులో జరగకుండా దానికి ఏం చేయాలో ఎక్స్పర్ట్ ఇంజనీర్లు పిలిపిస్తున్నాం. 11వ తారీఖు వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకుంటాం. ఆ విధంగా ఈ ఘాట్ రోడ్ని మళ్ళీ ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించడం, దాంతోపాటు ఈ లోటుపాట్లన్నీ సవరించే విధంగా చర్యలు తీసుకుంటాం. తొందరలోనే అంటే ఘాట్ రోడ్ నిర్మాణం, తర్వాత తార్ రోడ్ వేయటం, రిటైనింగ్ వాల్ కట్టడం, సిమెంట్ డ్రైన్స్ కట్టి వర్షం వచ్చిన నీళ్లు వలన మళ్ళీ ఘాట్ రోడ్డు పాడైపోకుండా సీసీ డ్రైన్ నిర్మించడం, అవన్నీ కూడా అంచెలంచెలుగా ఖచ్చితంగా దానికి ఇవన్నీ పూర్తి అవ్వాలంటే సమయం పడుతుంది. సమయం పట్టినా సరే మొత్తం కూడా భావితరాలకు ఉపయోగపడే విధంగా వీటిని తీర్చిదిద్దుతాం. ఈ కొండ మీద కూడా గ్రీనరీ పెంచడము, మంచి మంచి మొక్కలు పెంచే విధంగా పెంచడం, అలాగే కొంచెం పార్కింగ్ ప్లేస్ పెంచడం, గుడి నిర్మాణం పూర్తి చేయటం, గుడి డెవలప్మెంట్ కోసం ఇక్కడ పైన కొండ మీద డెవలప్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వారికి ఒక చీఫ్ విప్గా, వినుకొండ శాసనసభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. గత ప్రభుత్వంలో 1 రూపాయి తీసుకురావడం చేతకాలేదు ప్రభుత్వం నుండి ఈ కొండ అభివృద్ధికి. కానీ చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే 2 కోట్ల రూపాయలు వారు పెద్ద మనసుతో శాంక్షన్ చేశారు. 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా కానీ రాష్ట్రం, ఆయన ఈరోజు రామలింగేశ్వర స్వామి చాలా విశిష్టమైనటువంటి దేవాలయము. ఇక్కడ దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారిని కోరిన వెంటనే 2 కోట్ల రూపాయలు వాళ్ళు నిధులు శాంక్షన్ చేయటం చాలా సంతోషం. ఆ 2 కోట్లు కూడా ఇక్కడ చక్కగా దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఒక కమిటీని వేసి ఇంజనీర్లతో అందరితో కమిటీతో డిస్కస్ చేసి అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఖచ్చితంగా ఈ పనులన్నీ సంపూర్ణంగా పూర్తి చేసి రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం. ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లవేళ, మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ప్రజలందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ప్రభుత్వ సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసి తార్ రోడ్డు తొందరలో పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని, అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణాన్ని మరి పూర్తి చేసేదానికి ఈ రోజున పరిశీలనార్థం మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, గౌరవ పెద్దలందరూ రావడం జరిగింది. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి నాంది పలికిందే ఆ రోజున ఉన్నటువంటి అమ్మా ట్రస్ట్ శివస్వామి గారు, అదేవిధంగా కాశీనాయన ఆశ్రమం సంబంధించినటువంటి రామచంద్ర నాయన గారు వచ్చి జీవి ఆంజనేయులు గారితో మాట్లాడి మొట్టమొదటిగా ఆయన సందా ఇచ్చి 5 లక్షల రూపాయలు సందా ఇస్తే ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఒక ప్రైవేటు కమిటీ, గౌరవ పెద్దలందరూ కూడా సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు లాంటి సీన్ లాంటి పెద్దలందరూ కూడా ఆ రోజున 65 లక్షల రూపాయలు పోగు చేసి సుమారుగా 2 మలుపుల వరకు వాళ్ళు వేయటం జరిగింది. తర్వాత జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 7.5 కోట్ల రూపాయలు జీవో తీసుకురావటం జరిగింది. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణానికి అనుమతులతో పాటు దానికి నిధులకు కూడా ఒక జీవో ఇచ్చారు ప్రభుత్వం. ఆ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదలుపెట్టారో నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ప్రైవేటు కమిటీ వారందరూ పక్కకి వెళ్ళిపోయారు, కాంట్రాక్టర్లు పక్కకి వెళ్ళిపోయారు. అసలు ఇది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో మొదలుపెట్టినటువంటి రోడ్డు, కాంట్రాక్టర్ ఎవరో తెలియదు. నాటి శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. ఇంజనీర్లు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఆయనే ఒక ఇంజనీర్ లాగా వ్యవహరించి దీన్ని ఈ రోజున అస్తవ్యస్తం చేయడం జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి ఆ 7.5 కోట్ల రూపాయల నిధులతో పూర్తి స్థాయిలో బాగయ్యేది. ఈరోజు చూసినట్లయితే ఆ రాళ్ళు, ఆ బౌలర్స్ అందరినీ ఆ రోజు తీసినట్టుగా కిందకు పోయినట్టయితే 10 రూపాయలు ఖర్చు అయితే ఈరోజు 100 రూపాయలు ఖర్చు అవుతుంది వాటన్నింటిని పూర్తి చేయాలంటే. బాధ్యత రాహిత్యంతో, మొండితనంతో, అవగాహన లేకుండా చేసినటువంటి పని ఈ రోజున మరలా
తెలుగుదేశం ప్రభుత్వంలో జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మరలా ముఖ్యమంత్రి గారు మేమందరం పోయి కలవడం జరిగింది. ఆయన ఒకటే హామీ ఇచ్చారు, ఎంత ఖర్చు అయినప్పటికీ ఆ ఘాట్ రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనుమతులు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మన చీఫ్ విప్ గారి నేతృత్వంలో వీటన్నిటిని పూర్తి స్థాయిలో అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లను తీసుకొచ్చి తప్పనిసరిగా కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే వారి పర్యవేక్షణలో ఇది పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకా పోతే గుడికి సంబంధించి ఆ రోజున అటు జీవి ఆంజనేయులు గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయలు ప్రైవేటుగా అందరం కూడా ఎవరి స్తోమతకు వాళ్ళు నిధులు సమకూరిస్తే ఇప్పటికి నాకు తెలిసి 3 కోట్ల పైచీలకు కాంట్రాక్టర్కి ఇస్తే అది అస్తవ్యస్తంగా ఉంది. దీంట్లో కూడా ఎక్కడ మరి పూర్తి స్థాయిలో ఇంజనీర్ల పర్యవేక్షణ కానీ లేకపోతే ఎండోమెంట్ వారి పర్యవేక్షణ లేకుండా ఈ విధంగా మొండిగోడలుగా మిగిల్చారు. మన అనేక గ్రామాల్లో చూస్తున్న 3.5 కోట్ల రూపాయలు వ్యయమైతే ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే దీన్ని ఏమనాలి? ఎంత బాధ్యతారాహిత్యం ఇది? ఇప్పటికి కూడా మేము గౌరవ శాసనసభ్యుల వరకు ఒకటే మనవి చేస్తున్నా, ప్రభుత్వ అధికారుల ద్వారాగా ప్రైవేటు భాగస్థులమైనటువంటి మేమందరం కూడా ఇంకా 3 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. గుడికి సంబంధించి ఎటువంటి నిధులు కొరత లేదు. తప్పనిసరిగా స్థపతులను పిలిపించి వాస్తు ప్రకారం పూర్తి స్థాయిలో దాని నిర్మాణాన్ని చేపట్టాలని మన గౌరవ శాసనసభ్యుల వారికి ప్రజల తరపున ఒక భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఘాట్ రోడ్ నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే ఈ మంచి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వినుకొండ అనగానే వినుకొండ జనానికి కానీ నియోజకవర్గ జనానికి గుర్తుకొచ్చేది మన కొండ పైన రామలింగేశ్వర స్వామి గుడి. ఈ గుడిని ఎప్పటి నుంచో మనకి 365 రోజులు చూస్తుంటాం. తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వస్తుందా, గుడికాడికి పోయి దేవుణ్ణి ఇది చేసుకుందామనే ఆశతో వినుకొండ ప్రజలంతా ఉన్నారు. దానికి అమ్మ టెస్ట్ వాళ్ళు గుడికి ఘాట్ రోడ్ నిర్మించాలని ఆ రోజున సంకల్పించారు. దాన్ని చేశారు కానీ అతలాకుతలంగా చేశారు. ఇప్పుడు జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో రోడ్డు గుడి మొత్తం బాగా చేసి అలాగే పార్కు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మన వినుకొండ జనాభాకి ఎంతో ఉపయోగపడుతుందని ఆంజనేయులు గారిని త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.